నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. టీ20 ప్రపంచ కప్ లో కీలక సమరానికి టీమిండియా సన్నద్ధమవుతుంది. ప్రపంచ కప్ సెమీస్ లో చేరాలంటే క్వార్టర్ ఫైనల్ తరహా మ్యాచ్ లో భీకర ఫామ్ లో ఉన్న విండీస్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే సెమీస్ ఆడేందుకు ముంబైకి, ఓడితే ఇంటికి అన్నట్టుగా పరిస్థితి మారింది. అయితే అన్ని రంగాల్లోనూ విండీస్ పోటీ లేదన్నట్లుగా కనిపిస్తుంది. ఇక టీమిండియా సమిష్టిగా రాణిస్తేనే విజయం సాధ్యం. అయితే ఇక్కడ పిచ్ కండిషన్లు చూస్తుంటే తుది జట్టుతో పాటుగా సెంటిమెంట్ సైతం ఫలితంపై ప్రభావం చూపిస్తుంది. ఇక వరల్డ్ కప్ సూపర్ 8 ఆఖరి పోరులో ఆదివారం వెస్టిండీస్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ లో పరుగుల వరద ఖాయమేనని స్థానిక క్యూరేటర్ సుజన్ ముఖర్జీ వెల్లడించారు. గత నెల 9న ఈడెన్ గార్డెన్స్ లో స్కాట్లాండ్, ఇటలీ మధ్య నిర్వహించినటువంటి మ్యాచ్ పిచ్ పైనే భారత్ వెస్టిండీస్ పోరు జరగటం. ఆ పోటీలో స్కాట్లాండ్ తొలుత 200 పరుగులకు పైగా స్కోర్ చేసింది. ఇక బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరవ్ గంగోలీ వికెట్ ను పరిశీలించి చిప్ క్యూరేటర్ ఆసిస్ భౌమిక్ తో కలిసి సుదీర్ఘంగా చర్చించారు. వికెట్ ఉపరితలం బాగా పొడిగా ఉండనున్న క్రమంలో స్పిన్నర్లకు కీలక భూమిక పోషించే ఛాన్స్ ఉంటుంది. ఇక పిచ్చిపై బౌన్స్ కూడా అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇటలీతో ఇక్కడ జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ పేసర్ ఆర్చర్ వికెట్ నుంచి అందించినటువంటి బౌన్స్ ను చక్కగా ఉపయోగించుకున్నాడు. ఇక దాంతో టీమిండియా పేస్ దళపతి బూమ్రా ఎడమ చేతి వాటం బౌలర్ హర్షదీప్ హార్దిక్ బౌన్స్ తో లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు వెస్టిండీస్ ఇక్కడ 2 గ్రూప్ మ్యాచ్లు ఆడి ఉండటంతో ఆ జట్టుకు సానుకూలాంశంగా ఉండే అవకాశం ఉంది. ఇక స్కాట్లాండ్, ఇటలీతో జరిగినటువంటి ఆ 2 మ్యాచ్లో కరీబియన్లో విజయం సాధించారు. ఈ మ్యాచ్ కోసం తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. ఇక జింబాబ్వేతో ఆడినటువంటి జట్టునే బరిలోకి దించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక టాస్ కీలకం కానుంది. ఇక్కడ విండీస్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. విండీస్ బ్యాటర్లను నియంత్రించగలిగితే విజయం పైన భారత్ కు మరింత ఆశలు పెరుగుతాయి. ఇక టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లు జింబాబ్వేతో ఆడినటువంటి రీతిని ఆడగలిగితే గెలుపు అవకాశాలు ఉంటాయి. ఇక గత రికార్డులు చూస్తే భారత్, ఇంగ్లాండ్ మధ్య సెమీఫైనల్ పోరు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. ఇక 2022 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఎదురైనటువంటి ఘోర పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవటానికి ఈసారి టీమిండియాకు మంచి అవకాశం దక్కనుంది. ఈడెన్ గార్డెన్స్ లో విండీస్ ను చిత్తు చేసి మరి మార్చి 5న వాకెండ్ లో ఇంగ్లాండ్ తో అమీతుమీ తేల్చుకోవటానికి భారత్ సిద్ధంగా ఉంది.